నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటిదంటే డిజైన్ బటర్వర్త్ ఫిల్టర్ ఫర్ ద ఫాలోయింగ్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు మనకి ఏంటి అంటే స్టాప్ బ్యాండ్ ఉన్న పాస్ బ్యాండ్ యొక్క అటెన్యూయేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇచ్చినారు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక బటర్వర్త్ ఫిల్టర్ అనేది డిజైన్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ గివెన్ దట్ రాసుకుందాం. సో ఇక్కడ మనకి పాస్ బ్యాండ్ యొక్క అటెన్యూయేషన్ వచ్చేసి 0.8. అదే ఇప్పుడు మనకి స్టాప్ బ్యాండ్ యొక్క అటెన్యూయేషన్ వచ్చేసి 0.2 కదా. సో మరి దీనికి ఫ్రీక్వెన్సీ ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది 1000 హెర్ట్జ్, ఎఫ్ఎస్ వచ్చేసి 5000 హెర్ట్జ్ కదా. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఓంపి అండ్ ఓంఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి కూడా ఒక ఉంటుంది 2π ఎఫ్పి ఉంటుంది, ఇక్కడ 2π ఎఫ్ఎస్ ఉంటుంది, ఇక్కడ 2 ఇంటూ π ఇంటూ ఎఫ్పి ఎంత 1000 కదా. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ 2 ఇంటూ π ఇంటూ 5000. సో దీన్ని క్యాల్కులేటర్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇది 2000 π రేడియన్ పర్ సెకండ్ వస్తుంది, ఇది వచ్చేసి 10,000 రేడియన్ పర్ సెకండ్ వస్తుంది. సో మనం బేసిక్ రిక్వైర్మెంట్స్ బటర్వర్త్ ఫిల్టర్ డిజైన్ చేయడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేది మనకి దొరికినాయి. సో దీంట్లో మనకి 4 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటిది, టు ఆప్టెన్ ద ఆర్డర్ ఆఫ్ ద ఫిల్టర్. ఇప్పుడు మనం ఫిల్టర్ యొక్క ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీనికి కూడా ఫామ్లో ఉంటుందండి, n ఈజ్ ఈక్వల్ టు. సో మనం ఆర్డర్ ఆఫ్ ది ఫిల్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఫామ్లో ఉన్నది, ఇప్పుడు లాగ్ ఇది ఉంది, ఒక సర్టెన్ ఫామ్లో ఉంది. ఇప్పుడు ఈ ఫామ్లలో మనకు వచ్చిన ఇక్కడ ఏఎస్ అంటే స్టాప్ బ్యాండ్ యొక్క అటెన్యూయేషన్ ఎంత 0.2, మళ్ళీ పాస్ బ్యాండ్ యొక్క అటెన్యూయేషన్ ఎంత 0.8. నెక్స్ట్ ఓఎంఎస్ ఫామ్లో ఓఎంఎస్కి ఎంత వచ్చింది మనకు వాల్యూ 10,000 వచ్చింది, ఓఎంపీకి 2000 వచ్చింది. సో దీన్ని మనం క్యాల్కులేటర్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 1.167 వస్తుంది. సో దీనికి నియరెస్ట్ వాల్యూ ఎంత, నియరెస్ట్ వాల్యూ అనేది 2 కాబట్టి మనం ఆర్డర్ ఆఫ్ ద ఫిల్టర్ అనేది 2 తీసుకోవాలి, n ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు స్టెప్ 2 వచ్చేసి టు ఆప్టెన్ ద కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం ఫిల్టర్ యొక్క కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి కూడా ఇప్పుడు మనం దీనికి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఓమ్సీ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇప్పుడు మనం ఫిల్టర్ యొక్క కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనకి కావాలంటే దీనికి ఈ ఫామ్లో ఉన్నదండి. ఈ ఫామ్లో ఓంపీ మనకి ఫస్ట్ ఇక్కడ ఓంపీ ఎంత వచ్చింది, ఓంపీ వచ్చేసి 2000 π రేడియన్స్ వచ్చింది కదా. నెక్స్ట్ ఓఎంఎస్ ఎంత వచ్చింది 10,000 రేడియన్స్ వచ్చింది. నెక్స్ట్ ఏపీ ఎంత వచ్చింది, ఏపీ 0.8, ఏఎస్ఎం 0.2 కదా. సో దీంట్లో మనకి ఆర్డర్ ఆఫ్ ది ఫిల్టర్ వచ్చేసి మనకి ఇక్కడ 2 వచ్చింది కదా. సో n ఈజ్ ఈక్వల్ టు 2. సో నేను వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ఓమ్సీ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇంత. సో ఇప్పుడు మనం ఈ యొక్క బటర్వర్త్ ఫిల్టర్ అనేది డిజైన్ చేసుకోవాలంటే దీంట్లో 4 స్టెప్స్ ఉంటాయని చెప్పినా కదండి. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ స్టెప్ ఏంటిది, టు ఆప్టెన్ ద పోల్స్ ఆఫ్ ది బటర్వర్త్ ఫిల్టర్. సో వీడియోని చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. ఓకే దెన్ ఇప్పుడు మనం పోల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనం కావాల్సిన ఈక్వేషన్ వచ్చేసి, సో మనం సిస్టమ్ యొక్క పోల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇది ఫామ్లో అండి. ఇప్పుడు మనకి దీంట్లో ఆల్మోస్ట్ మనకి అన్ని వాల్యూస్ అనేది దొరికినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి కట్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది 10,724 వచ్చింది, 0.5 ఇంటూ ఈ. సో ఈ ఇంటూ ఈ పవర్ జే 2 ఇంటూ మనం కేని యాజ్ యూజువల్గా రాసుకొని ఎన్ ఎంత 2 + 1 π, ఎన్ ఎంత 2. సో ఇక్కడ మనకి k = 0, 1, n - 1. ఇప్పుడు మనం ఓన్లీ 0 to 1 తీసుకుందాం. సో దీన్ని చిన్నగా సింప్లిఫై చేసుకుంటే 10,724.5 e to the power j 2k 2 + 1 3 అంటే 3 వచ్చింది కదా. నెక్స్ట్
పై బై 4 ఇది 4. సో k ఈక్వల్ టు 0 to 1. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? సో ఇక్కడ మనకి ఇది ప్లస్ మైనస్ అంటే నెక్స్ట్ ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఈ k ప్లేస్లో 0 పెట్టుకోవాలి, ఒకసారి ఇంకోసారి 1 పెట్టుకొని చేయాలి. సో ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 10 724.5 e to the power j 2 into k వాల్యూ 0 కాబట్టి పై బై 4. ఇప్పుడు సో దీన్ని క్యాష్లో కొట్టుకుంటే మనకి ఏమొస్తుంది అంటే -7583 ప్లస్ j 7583 అండ్ 7583 మైనస్ j 7583 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫర్ సెకండ్ కేస్ k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు p1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 10 724.5 e to the power j. ఇప్పుడు మనం k వాల్యూ ఎంత 1 తీసుకున్నాం కాబట్టి 2 into 1 ప్లస్ 3 పై బై 4. ఇప్పుడు మనకి ఇక్కడ 0 కాదు. ఇప్పుడు p1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 10 724.5 e to the power j 2 ప్లస్ 3 అంటే ఇది ఎట్లా 5 అయింది అనుకో పై బై 4. సో దీన్ని కూడా క్యాష్లో కొట్టుకుంటే మనకి -7583 మైనస్ j 7583 అండ్ 7583 ప్లస్ j 7583. సో మనకి ఇక్కడ 4 పోల్స్ అనేది వచ్చినాయి, ఆప్టైన్. ఇక్కడ మనకి 4 పోల్స్ అనేది ఆప్టైన్ అయినాయి కాబట్టి దోస్ ఆర్ లైస్ ఇన్ బిట్వీన్ ఎస్ ప్లేన్లో లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఆప్టైన్ అయింది. అంటే ఇప్పుడు మనకి S1 ఈక్వల్ టు -7583 ప్లస్ j 7583. మరి S1 వచ్చేసి 7583 మైనస్ j 7583 కదా. సో దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు లాస్ట్ అండ్ చివరిగా స్టెప్ 4 ఇదేంటిది? టు ఆప్టైన్ ద సిస్టమ్ ఫంక్షన్ HA ఆఫ్ S. ఇప్పుడు మనం ఈ బటర్వర్త్ ఫిల్టర్ సిస్టమ్ ఉంటుంది కదా, దీన్ని ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని కూడా ఒక ఈక్వేషన్, పర్టికులర్ ఈక్వేషన్ HA ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది అంటే ohmc to the power n. సో మన ఈక్వేషన్ వచ్చేసి ఇది ohmc to the power n అండ్ నెక్స్ట్ S. ఇక్కడ ఇది S కదా, S మైనస్ S1 స్టార్. సో ఇది ఇప్పుడు మనకి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది? 10 724 కదా, 4.5. మనకి n వాల్యూ ఎంత? 2 అంటే 2. నెక్స్ట్ సో మనకి ఇక్కడ S వాల్యూస్ అనేది తెలియదు కాబట్టి మనం ఏం పెట్టుకుంటే నార్మల్గా S అని పెట్టుకొని S1 వచ్చేసి ఎంత ఇది. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ టర్మ్స్ అనేవి మల్టిప్లై అయినప్పుడు మనకి 10 724.5 టు ద పవర్ నెక్స్ట్. సో ఇప్పుడు మనం దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఈ వచ్చిన ఈక్వేషన్ని, సో మన సిస్టమ్ ఫంక్షన్ అనేది బటర్వర్త్ ఫిల్టర్ సిస్టమ్ ఫంక్షన్ అనేది ఇది గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్.